ఇంట్లో ఎవరు లేరా? అంకుల్ ఏంటి నువ్వు పని చేసేది? అంకుల్ 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 ఏమైందిరా? రే రాడా త్వరగా, మీ నాన్న ఉరేసుకుంటాడు, రాదాగి. ఏం నాన్న చనిపోదాం అనుకున్నావా? మరి నేను బయటప్పుడు ఎందుకు చావడం? ఓ ఎలాగైనా వచ్చి కాపాడతానులేనా? రే నువ్వేం అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది మీ నాన్నతో రా. చూడు నాన్న, ఇదే ఆలోచన నాకు వస్తే, నేను చనిపోవాలని డిసైడ్ అయితే, నేను చచ్చినట్టు నువ్వు చచ్చేంత వరకు నీకు తెలియదు. నానా నానా ఏంటి ఇంకా వంట చేయలేదా? ఏం నాన్నా పొద్దున్నే టీ కూడా కాంచట్లేదు? నానా ఇక నువ్వు నాతో మాట్లాడవా? ఏమయ్యా బాలరాజు, నా కొడుకుకి ఉద్యోగం వస్తుందని చెప్పి నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. ఈ వడ్డీతో సహా 2,00,000 రూపాయలు అయిపోయింది. నీ కొడుకు చూసి అక్కడ పోరంబోకులా అట్లా ఇట్లా తిరుగుతున్నావు. అది వాడికి ఉద్యోగం రాదు, వాడు నెల జీతం నీకు ఇవ్వడు. నువ్వు నా అప్పు తీర్చావు. ఇదిగో మర్యాదగా చెప్తున్నా, 1 వారం టైం ఇస్తున్నా. మర్యాదగా ఈ గేదెలు ఈ ఫామ్ వదిలేసి నీ అంతటకు నువ్వు వెళ్ళిపో. నీ గౌరవం దక్కుతుంది. శరం ఉంటే మళ్ళా నోరు తెరిచి ఎట్లా అడగబుద్దే తల్లియా నీకు? ఈ బతుకు బతకడం కన్నా చచ్చిపోయేది మేలు. పోయి చావు.